హరే కృష్ణ. ఈరోజు మనం ఈరోజు టాపిక్ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఇది తెలుగులో చాలా ప్రసిద్ధి చెందిన సామెత. దీని అర్థం ఏందంటే, ఎవరైనా నన్ను అవమానించారనుకోండి, నేను వారిని అవమానిస్తాను. ఎవరైనా నా పరువు తీస్తే వాళ్ళ పరువు తీస్తాను. ఎవరైనా నన్ను నిర్లక్ష్యం చేస్తే, నేను వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాను. ఎవరైనా నన్ను మోసం చేస్తే, నేను వాళ్ళని మోసం చేస్తాను. ఎవరైనా నన్ను కొడితే, నేను వాళ్ళని కొడతాను. సో, ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవటం అన్నమాట. ప్రతీకారం తీర్చుకునేదాన్ని కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే సామెతతోటి ఉపయోగిస్తారు. మరది ఎలా వచ్చిందో మొదట్లో అది మనకు తెలీదు. ఆ నానుడి ఎలా వచ్చిందనేది. కాకపోతే అర్థం మాత్రం ఇది ప్రతీకారం తీర్చుకోవడం. సో, మనం ప్రతీకారం తీర్చుకోవాలా? లేకపోతే సహనంతో ఉండాలా? దీని గురించి ఈరోజు చూద్దాం. ఎందుకంటే చాలా సార్లు మన జీవితంలో చూడొచ్చన్నమాట. ఆమె నన్ను ఇలా అంది, నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. అంటే క్షమించడం అనేదే లేదు. ఆమెకి ఆమె చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. ఏదో ఒక రోజు పగ తీర్చుకుంటాను. ఏదో ఒక రోజు ప్రతీకారం తీర్చుకుంటాను అని ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. దానికోసం ఏం చేస్తున్నాం మనం, మన చేతుల్లో బొగ్గులు బాగా కాలే కాలే బొగ్గులు పట్టుకొని ఎదురు చూస్తున్నామన్నమాట. ఎప్పుడు సమయం దొరికిద్దా ఆ ఎదుటి వ్యక్తి మీద పోద్దామని. కానీ ఆ ఎదురు చూస్తూ మన చేతులే కాలిపోతున్నాయన్నమాట ఆ బొగ్గులతోటి. సో, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మనమే ఈ ప్రతీకార వాంఛలతోటి మనకు మనమే హాని జేసుకుంటున్నాం. సో, కాబట్టి సహించాలా? లేకపోతే ప్రతీకారం తీసుకోవాలా? అనే దాని గురించి మహాత్ములు ఎలా క్షమిస్తారు? అలాగే దానిని వాళ్ళు క్షమించడమే గాదు, ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు. మనం ఒక్కోసారి క్షమించొచ్చు. ఎవరన్నా వచ్చి సారీ జెప్పారనుకోండి, సరే, సరే అని వదిలేస్తాం. కానీ మనసులో పెట్టుకుంటాం. ఆ విషయాన్ని మర్చిపోలేం. వాళ్ళు పగబెట్టుకోరు. దీని గురించి చూస్తాం. అలాగే శాస్త్రాల నుండి 5 వృత్తాంతాలు ఎవరైతే ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోకుండా సహనాన్ని వ్యక్తం చేశారో, అలాగే కొంతమంది ప్రతీకారం తీర్చుకున్నారు. ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళవి 5, ప్రతీకారం తీర్చుకోకుండా సహించిన వాళ్ళవి 5. మరి మన నిజ జీవిత పరిస్థితుల్లో మనమేం జేయాలి? వాళ్ళంటే మహాత్ములు, శాస్త్రాల్లో ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు సహించారు. మన పరిస్థితేంది? ఈ కోపం మరియు ప్రతీకార ఆలోచనలను ఎలా అధిగమించాలి? ఎలా క్షమించాలి? మనం అలాగని జెప్పి ప్రతిసారి సహించమని చెప్పట్లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సహించకుండా ఉండొచ్చు. ఆ సందర్భాలేంటి? వీటన్నిటి గురించి చూద్దాం వీలైన వరకు. మహాత్ములు ఎలా క్షమిస్తారో, అలాగే దాన్ని పట్టించుకోరు, పగబట్టరన్నమాట. దాని గురించి మనం చూడొచ్చు. పరీక్షిత్ మహారాజు ఆయన అడవికి వెళ్లారన్నమాట వేటాడటానికి. పులులు, సింహాలు ఇటువంటి వాటిని. ఎందుకంటే అప్పట్లో రాజులు కొన్ని కొన్ని సార్లు ఈ క్రూరమృగాలు వాళ్ళ యొక్క చుట్టుపక్కలున్న గ్రామాలకి, లేకపోతే అక్కడుండే సాధువులని, అడవుల్లో ఉండే సాధువులని వాళ్ళకి భంగం కలిగిస్తున్నాయన్నమాట. పులి గనక ఒకసారి మనిషి యొక్క రక్తం వాసన చూసిందంటే మళ్ళీ మళ్ళీ చూడాలంటుంది. వాటినే మ్యాన్ ఈటింగ్ టైగర్స్ అంటారు. అవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. దాడి చేయటానికి. అటువంటి వాటిని వేటాడి వాళ్ళకి శాంతి కలిగించడం కోసం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఎలాగైతే దశరథ మహారాజు ఆయన గూడా ఇదే విధంగా గ్రామస్తులొచ్చి ఒక మదపుటేనుగొచ్చి మమ్మల్నందరిని ఇబ్బంది పెడుతుందంటే ఆయన రాత్రి పూట వెళ్లి వర్షాకాలం రోజు ఆ రాత్రికి ఆ మదపుటేనుగొచ్చి నీళ్లు తాగుతుంటే ఆ నీరు తాగే శబ్దం విని ఆయన బాణాన్నొదిలారు. కానీ పొరపాటున శ్రవణ కుమారుడిని చంపారనమాట. ఆ విధంగా శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు ఆయనకి శాపమిస్తారు. "నువ్వు గూడా మీ కొడుకు నుండి దూరమై చనిపోతావని." ఆ విధంగా ఈ రాజులు వేటాడేవాళ్ళు. ఈ క్రూర మృగాల్ని వాటిని చంపటం కోసం. అలాగే పరీక్షిత్ మహారాజు గూడా వేటకు వెళ్లారు. ఆ వేటకు వెళ్లి బాగా దప్పికతో ఉన్నారన్నమాట. నీరు లేదు. ఒక పక్క ఆకలవుతుంది. ఇంకో పక్క దప్పిక.
నీటి కోసం ఎతుకుతూ, ఎతుకుతూ ఉంటే ఒ ఒక ఆశ్రమం కనబడింది. ఇక్కడైతే ఉంటుందని జెప్పి ఆశ్రమం దగ్గరికెళ్లారనమాట. ఆడికెళ్లి చూస్తే అక్కడ సమీక ఋషి ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చొనున్నారనమాట. ఆయన మొత్తం ఒక జింక చర్మం వేసుకొని పైన, అలాగే పొడవాటి జుట్టు ఆడ కూర్చొనున్నారాయన. కూర్చొనుంటే పరీక్షిత్ మహారాజు వెళ్లి "అయ్యా నాకు కొంచెం మంచినీరివ్వండన్నారు." కానీ ఈ సమీక ఋషి ఆ సమయంలో సమాధి స్థితిలో ఉన్నారనమాట. ఆయన భగవంతుడితోటి అనుసంధానంలో ఉండి, భగవంతుడినే ధ్యానిస్తూ ఉన్నారు. దాని కారణంగా ఆయన ఇంద్రియాలు పనిచేయట్లేదు. ఇంద్రియాలు ఆ స్థితిలో పనిచేయవు. మనకి ఇప్పుడు మెలుకొనున్నామనుకోండి, కళ్ళెదుట జరుగుతుంది, లేకపోతే ఏదైనా వాసన ఇవన్నీ తెలుస్తాయి. అదే నిద్రపోతున్నామనుకోండి, మనకి ఇంట్లో గదిలోకి ఎవరొచ్చారో తెలీదు. ఏదైనా వాసనొచ్చినా తెలీదు. కానీ చెవులు పనిచేస్తూ ఉంటాయి. అందుకే మనం అలారం పెట్టుకొని నిద్రపోతాం. కానీ ఈ సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ చెవులు గూడా పనిచేయవు. ఈయన అడుగుతున్నాడు నాకు నీరివ్వండని. కానీ ఆయనకి చెవులు పనిచేయట్లేదు. ఆయన భగవంతుడితోటి ధ్యానంలో ఉండి ఆయనకి వినబడనే వినబడలేదు. ఇట్లా ఒక రాజు వచ్చాడు. ఆయన నీళ్లడుగుతున్నారని. ఆయన ఆ స్థితిలో ఉన్నారు. కానీ పరీక్షిత్ మహారాజు భగవంతుడి యొక్క ఇచ్చ, భగవంతుడి యొక్క కోరిక కారణంగా ఎందుకంటే భగవంతుడికి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఈ భూలోకానికి తీసుకురావాలనే కోరికతోటి ఆయన ఈ పరీక్షిత్ మహారాజుకి కోపం కలిగించారనమాట. ఆ కోపంతోటి ఆ సమీక ఋషి నన్ను కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే నన్ను విస్మరిస్తున్నాడు. నేనొస్తే కనీసం ఒక చాపేసి కూర్చోబెట్టాలి, కొంచెం నీళ్ళివ్వాలి, రాజుగారు బాగున్నారా అని కొన్ని మాటలడగాలి. ఇవేమి అడగట్లేదంటే, కావాలని జెప్పి నటన జేస్తున్నాడు. కళ్ళు మూసుకొని ఏమి వినబడినట్టు నటిస్తున్నాడు అని అనుకున్నాడనమాట పరీక్షిత్ మహారాజు. నన్ను ఈ విధంగా అవమానిస్తాడా? నేను గూడా ఇతన్ని అవమానిస్తానని జెప్పి, అక్కడే ఒక చనిపోయిన పాము ఉంటే, ఆ పాముని బాణంతోటి తీసుకొని ఆ సమీక ఋషి మెడలో వేశారు. మెడలో వేసి వెళ్ళిపోయారనమాట. ఆయన రాజభవనానికి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు గానీ, అక్కడికెళ్ళినాక ఆలోచన ప్రారంభించాడనమాట. ఏంది నిజంగా ఒకవేళ సమీక ఋషి నిజంగా ఆయన ధ్యానంలో ఉన్నాడేమో, నేను అడిగిన మాటలు ఆయనకి ఇనబడలేదేమో, నేను పొరపాటు చేసినట్టున్నాను. ఆయనెందుకు ఇంత విధంగా అవమానించాను. ఇంతకుముందెప్పుడు ఎవరు బ్రాహ్మణులని నేను ఈ విధంగా అవమానించలేదే అని ఆలోచనలో పడ్డాడనమాట పరీక్షిత్ మహారాజు. అదే సమయంలో ఆ సమీక ఋషికేం తెలీదు. ఆయన అలాగే ఆయనకి ఆయన పైన ఒక చనిపోయిన పాము వేశారన్న సంగతి స్పృహ గూడా లేదాయనకి. ఎందుకంటే ఆయన ఇంద్రియాలు పనిచేయట్లేదు. ఆయన సమాధి స్థితిలో ఉన్నారు గాబట్టి. కానీ అక్కడ కొంతమంది పిల్లలు జూసారు. పిల్లలు జూసి వాళ్ళందరూ పరిగెత్తుకుంటెళ్లి సమీక ఋషి యొక్క కొడుకైన శృంగికి జెప్పారనమాట. "తెలుసా, తెలుసా నీకేమైందో మీ నాన్నకు బెడలో పామేశారు చనిపోయిన పామని." ఈ శృంగి అడిగాడనమాట. "అవునా? ఎవరు ఏసిందంటే పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు ఏసాడనే తలితే ఈ శృంగికి విపరీతమైన కోపం వచ్చింది. అదే మన చిన్న పిల్లల్లో మనలాంటి ఇళ్ళల్లో ఉండే పిల్లలకు కోపమొస్తే మహా అయితే రిమోట్ పడేస్తారు. లేకపోతే ఏదో ఒకటి జేస్తారు. కానీ శృంగికి ఈ వేదాలన్నిటిని అధ్యయనం జేసి మంత్రాలు ఇవన్నీ చదివున్నాడనమాట. బాగా శక్తులున్నాయి ఆయనకి. ఆ శక్తులతోటి ఆయన ఒక్కసారిగా ఈ విధంగా కింద కోపంతోటి మాట్లాడాడనమాట శృంగి. ఈళ్ళందరూ ఈ కాపలా కుక్కల్లాంటి వాళ్ళు, ఈ క్షత్రియులు, వాళ్ళు మా ఇంటి బయట కాపలా గాయాల్సిన వాళ్ళు. అటువంటిది ఇంట్లోకొచ్చి యజమానితో పాటు అన్నం తినాలనుకుంటుంది ఆ కుక్క. అది ఎంత తప్పు అని జెప్పి, చూడు అసలు ఇలా భగవంతుడు కృష్ణుడు భగవంతుడు అప్పటికే శ్రీకృష్ణుడు ఆయన ధామానికి ఆయన వెళ్ళిపోయారనమాట. కృష్ణుడు ఈ లోకంలో లేరు గాబట్టి, ఇలాంటోళ్ళందరూ ఇలాంటి ఉద్దండులందరూ వచ్చారు. మనకి రక్షించే వాళ్ళే ఎవరు లేకుండా పోయారు. వీళ్ళందరికి నేను ఆహ్, ఒక గుణపాఠం నేర్పిస్తాను. ఇలాగ చూడండి అసలు నా సంగతని జెప్పి, ఎనకాలున్న కౌశిక నదిలోకెళ్ళి ఆచమనం జేసుకొని, ఆయన ఒక శాపాన్నిచ్చాడనమాట. నా తండ్రిని అవమానిస్తాడా? ఆ విధంగా మర్యాద నియమాలను ఉల్లంఘించాడు గాబట్టి, ఈ రోజు నుండి ఏడో రోజుకి ఒక పాము వచ్చి కాటేస్తుంది.
ఈ దౌర్భాగ్యుడు, ఈ మహారాజు పరీక్షిత్ వాళ్ళ వంశంలోనే అటువంటి దౌర్భాగ్యుడు లేడు అని చెప్పి శాపం పెట్టాడన్నమాట. ఆ శాపం పెట్టగానే పరీక్షిత్ మహారాజు అక్కడ ఆహ్, బాధపడుతూ ఉన్నాడాయన. అయ్యో! నేనెందుకు ఈ విధంగా నాగరికంగా ఋషి పట్ల వ్యవహరించాను. ఆయన మెడలో ఎందుకేశాను ఈ పాముని. ఆయన బాధపడుతున్నాడు. అదే సమయానికి ఈ సమీక ఋషికి తెలిసిందన్నమాట. వాళ్ళ అబ్బాయి ఈ విధంగా శాపం పెట్టాడని. ఆ సమీక ఋషి సరే అని జెప్పి వాళ్ళ శిష్యుడు ఒకడిని పంపిస్తారనమాట. కనీసం ఇప్పుడు శాపం పెట్టాడు. శాపం పెడితే ఇక దాన్ని తిరిగి తీసుకోవటం ఉండదు. కనీసం వెళ్లి పరీక్షిత్ మహారాజుకి చెప్పండి ఆయన సిద్ధమవుతారు చావుకి అని ఒక శిష్యుడిని పంపారనమాట. ఆ శిష్యుడెళ్లి జెప్పారు. మీరు మా గురువుగారి ఆశ్రమంలోకొచ్చారు. ఆహ్, ఆయన మెడలో ఈ చనిపోయిన పామేశారు. దాన్ని జూసి వాళ్ళ అబ్బాయి బాగా కోపంతోటి మీకు శాపం పెట్టారు. ఏడవ రోజు తక్షకుడొచ్చి మిమ్మల్ని కాటేస్తారని జెప్పారనమాట. అనగానే పరీక్షిత్ మహారాజు ఏ విధంగా భయపడలేదనమాట. ఆయన సరే ఇది భగవంతుడి యొక్క ఇచ్చ. ఏదైతే అదవుతుందని జెప్పి ఆయన సిద్ధమైపోయి వెంటనే గంగా నది ఒడ్డుకెళ్ళాడనమాట. గంగా నది ఒడ్డుకెళ్ళి మొత్తం వదిలేసి రాజ్యాన్ని మనకి ఊహించుకోండి. మనకి ఎవరికైనా తర్వాత డాక్టర్ జెప్పారనుకోండి 7 రోజుల్లో పోతారు మీరు. క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉంది. ఆ పరిస్థితుల్లో అంత సులభం గాదన్నమాట. ఆహ్, ఏదైనా వదిలేయటానికి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఆయనే పెద్ద డాక్టరు. పెద్ద డాక్టరు ఆహ్, కార్డియాలజిస్ట్. అందరికి హార్ట్ ఆపరేషన్స్ ఇవన్నీ జేస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావంతోటి ఆయనకే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. చిన్న పిల్లలిద్దరు, భార్య. ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు 4,00,00,000 పెట్టి. దానికి ఈఎంఐ కట్టాలి. ఆహ్, ఒక్కసారిగా న్యూసొచ్చిందనమాట. ఆయన ఇట్లా బ్రెయిన్ క్యాన్సర్ అని. ఆయన బాధలో ఉన్నాడనమాట. నేను చచ్చిపోతాననే దానికంటే గూడా ముఖ్యంగా ఈ నేనిప్పుడు ప్రాక్టీస్ జేయలేను. నేను ప్రాక్టీస్ జేయకపోతే హాస్పిటలోళ్ళు జీతం ఇయ్యరు. జీతం ఇయ్యకపోతే ఈ ఈఎంఐలు ఇయన్నీ ఎలా కట్టాలి? ముందు ముందు మా స్టేటస్ ఏమవుతుంది? ఈ విధమైన పరిస్థితులు గూడా ఉంటాయన్నమాట. ఆహ్, సో, కానీ ఒక చిన్న ఇల్లు, మనకున్న చిన్న స్టేటస్‌ని మెయింటైన్ జేసుకోవటానికి గూడా చివరి చావు దాకా గూడా ప్రయత్నిస్తూనే ఉంటాం. మన గౌరవాన్ని, మన పరువుని, మన దీన్ని కాపాడుకోవటానికి. పరీక్షిత్ మహారాజు తెలిసింది వెంటనే ఆయన రాజ్యాన్ని మొత్తం భూమిని పరిపాలిస్తున్నాడప్పుడు పరీక్షిత్ మహారాజు. మొత్తాన్ని వదిలేసి రాజాభరణాలు, దుస్తులు మొత్తం తీసేసి గంగా నది ఒడ్డున కూర్చున్నాడనమాట. ఆ విధంగా గంగా నది ఒడ్డున కూర్చోగానే ఆహ్, ఇకన నేను ఉపవాసం ఉంటాను. 7 రోజుల పాటు ఏమీ తినను అని ఆయన శపథం తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ విశ్వంలో ఉన్న ఋషులు, మునులు వీళ్ళందరూ విన్నారో ఇలా పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో ఆయన తక్షకుడొచ్చి కాటు వేస్తారంట. దానికోసమని ఆయన భగవంతుడి శరణం తీసుకున్నాడు. ఉపవాసం ఉంటున్నాడని తెలిసి అందరూ వచ్చారనమాట అక్కడికి. అందరూ అక్కడికి రాగానే పరీక్షిత్ మహారాజు వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళందరిని అడిగారు. "అయ్యా! నాకు ఇంకా 7 రోజుల సమయమే ఉంది. ప్రతి వ్యక్తికి చేయవలసిన కర్తవ్యం ఏంటి? మీరందరూ నాకు చెప్పండి. ఏం పని చేయాలి? ముఖ్యంగా చావుకు దగ్గర ఉన్న వాళ్ళు చేయాల్సిన పనేంటి?" అని అడగగానే అక్కడున్న వాళ్ళందరూ దాని మీద చర్చించడం ప్రారంభించారనమాట. ఏం చేయాలి? సావుకు దగ్గర పడ్డవాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏంటి? వాళ్ళందరూ ఆ విధంగా చర్చిస్తూ ఏ ఒక్క చివరికి వాళ్ళు ఇది చెయ్యాలి అని నిశ్చితంగా చెప్పలేకపోయారు. అదే సమయంలో సుఖదేవ గోస్వామి వచ్చారక్కడికి. సుఖదేవ గోస్వామి రాగానే ఆయనకి 16 ఏళ్ళు. ఆయన్ని చూసి పరీక్షిత్ మహారాజు అడిగారనమాట. ఇదే ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్కరు ఏమి వినాలి? ఏమి జపించాలి? ఏమి స్మరించుకోవాలి? ఎవరిని పూజించాలి? అలాగే ఏమి చేయకూడదు? ముఖ్యంగా చావుకు దగ్గర పడిన వ్యక్తి ఏమి చేయాలి? అని అడగగానే దానికి రెండవ స్కందంలో సుఖదేవ గోస్వామి చెబుతారు. ప్రతి ఒక్కరు గూడా రెండవ స్కందం మొదటి అధ్యాయం 5వ శ్లోకంలో
ఆహ్, భగవంతుడిని స్మరించుకోవాలి. ఆయన గురించి వినాలి. ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి కీర్తన చేయాలి. ఈ విధంగా దానికి జవాబు చెబుతారనమాట. అలా ఈ విధంగా మనం చూడొచ్చు. ఈ పరీక్షిత్ మహారాజుకి ఈ శృంగి ఈ విధంగా శాపం ఇచ్చాడు. ఆయన గూడా తిరిగి శాపం పెట్టొచ్చు శృంగికి. పరీక్షిత్ మహారాజు దగ్గర గూడా అంత ప్రభావం ఉంది. కావాలంటే నేను చేసిన చిన్న పనికి ఒక పాము వేశాను. దానికోసం నాకు మరణశిక్ష విధిస్తావా? కావాలంటే ఆయన తిరిగి శాపం పెట్టొచ్చు. కానీ ఇది భగవంతుడి ఇచ్చ అని జెప్పి ఆయన తిరిగి శాపం పెట్టలేదన్నమాట. దానికే ఇక్కడ చెబుతారు. తిరస్కృత విప్రలబ్ధ సప్తా క్షిప్తా హతాపి నాస్య తత్ప్రతికుర్వంతి తద్భక్తా ప్రభవోపిః. సో, భగవంతుని భక్తులు ఎంతో సహనంతో ఉంటారు. వారు పరువు తీయబడినా, మోసపోయినా, శపింపబడినా, నిర్లక్ష్యం చేయబడినా లేదా చంపబడినా ఇక్కడ చంపబడుతున్నారు పరీక్షిత్ మహారాజు. అయినా సరే ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ఇష్టపడరు. కావాలంటే శృంగికి గూడా నువ్వు గూడా చచ్చిపో అని ఒక శాపం పెడితే అది నిజమైతుంది. కానీ ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇష్టపడలేదు. సర్లే ఆహ్, ఇది భగవంతుడి ఇచ్చ అని వదిలేశారన్నమాట. సో, ఈ విధంగా ఈ 5 ఉన్నాయన్నమాట. పరువు తీయటం, మోసపోవడం, శపింపబడటం, నిర్లక్ష్యం చేయబడటం, చంపబడటం. ఈ 5టికి 5 వృత్తాంతాలు చూద్దాం. ఈ 5 వృత్తాంతాల్లో ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళు, సహించిన వాళ్ళు, వారు ఎందుకోసం సహించారు అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం తిరస్కృత అంటే పరువు తీయడం. దీనికి దేవయాని, శర్మిష్ఠ వృత్తాంతం వస్తుంది శ్రీమద్ భాగవతంలో. ఎలాగైతే దేవయాని శుక్రాచార్యుడి కూతురు. శర్మిష్ఠ శుక్రాచార్యుడు ఏ రాజు దగ్గరైతే పురోహితుడిగా ఉన్నాడో ఆ రాజు యొక్క కూతురు. రాజుగారి కూతురు, ఆ పురోహితుడి కూతురు, అలాగే ఎంతోమంది చెలికత్తెలు వీళ్ళందరూ వెళ్లారు. వీళ్ళందరూ వెళ్లి స్నానం చేస్తున్నారు. ఓ పెద్ద అదే సమయంలో శివుడు, పార్వతి వాళ్ళిద్దరూ నంది మీద అటు వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళని చూడగానే ఈళ్ళందరూ ఈ ఈ ఆడపిల్లలు ఎవరైతే స్నానం చేస్తున్నారో వాళ్ళందరూ గబగబా బయటకొచ్చి బట్టలేసుకున్నారు. అయ్యో! శివుడొస్తున్నారు అని. ఆహ్, అలా వేసుకునే సమయంలో పొరపాటున శర్మిష్ఠ రాజుగారి కూతురు దేవయాని యొక్క బట్టలేసుకుందనమాట. పురోహితుడి కూతురు బట్టలేసుకుంది. తర్వాత దేవయాని వచ్చింది. దేవయాని వచ్చి నా బట్టలేవి, నా బట్టలేవి అని ఎతుకుతుంది. చూసిందనమాట శర్మిష్ఠ ఒంటి మీదున్నాయి. ఇక వెంటనే తిట్టడం ప్రారంభించిందనమాట. మీరు ఎలాగ శృంగి ఎలా తిట్టాడో క్షత్రియుల్ని, ఈమె గూడా అలాగే తిడుతుంది దేవయాని. మీరు క్షత్రియులు కాపలా కుక్కల్లాంటి వాళ్ళు. మా నా బట్టలేసుకుంటావా అని దేవయానిని నిందిస్తుంది. దేవయాని సహించినట్లయితే, శర్మిష్ఠ సహించినట్లయితే అయిపోయుండేది అక్కడే. కానీ శర్మిష్ఠ సహించలేదనమాట. మీరు యాక్చువల్‌గా కాకుల్లాంటోళ్ళు. ఎలాగైతే ఎంగిలి భిక్షమేస్తే కాకులు తింటాయో, అన్నం తినేటప్పుడు కాకులొస్తే మన ఎంగిలి చేత్తోటి కొంచెమేస్తే తింటాయి. అలాగే మీ నాన్న మా దగ్గరకొచ్చి, మా నాన్న ఇచ్చే దక్షిణలు అవి ఇవి తీసుకొని ఏయో కొన్ని కార్యక్రమాలు చేసి వాటితో బతుకుతున్నారు అని జెప్పి తిట్టి దేవయానిని, దేవయానిని అక్కడొక బావిలా ఉంటే ఆ బావిలో తోసేసిద్దనమాట. తోసేసి చెలికత్తెలను తీసుకొని ఎళ్ళిపోతుంది. కాసేపటికి ఆహ్, ఆ మార్గంలో యయాతి వస్తారు. యయాతి వచ్చి ఆ బావిలో ఉన్న దేవయానిని చూసి ఆమెని తీస్తారనమాట. బయటకు తీయగానే ఆమె నగ్నంగా ఉంటారు. ఆమె చెబుతారనమాట. సరే మీరే నన్ను వివాహం చేసుకోండి అంటే యయాతి చెబుతారు. లేదు లేదు నేను క్షత్రియుడిని. మీరు బ్రాహ్మణులు. నేనెలా చేసుకుంటానంటే ఆమె చెబుతుందనమాట. అది ముందు ముందు వస్తుంది కథ. ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవటం అన్నమాట. ఇద్దరిలో ఎవరు సహించినా సరే అయిపోతుంది. మళ్ళీ దేవయాని ఎళ్లి వాళ్ళ నాన్నకి చెబుతుంది శుక్రాచార్యుడికి. ఇలా చేసింది రాజు కూతురు నన్ను బావిలో పడేసిందని. వాళ్ళ నాన్న రాజు దగ్గరికెళ్లి అడుగుతాడు. మీ అమ్మాయి ఇలా చేసిందంట అని. వాళ్ళ నాన్న రాజు క్షమాపణ అడుగుతాడు పురోహితుడిని. అయితే శుక్రాచార్యుడు చెబుతారు. అయితే మీ అమ్మాయి మా అమ్మాయికి దాసిగా ఉండాలి అని చెప్పి దేవయానిని యయాతికిచ్చి పెళ్లి చేసి
శర్మిష్ఠని దాసీలాగా పంపిస్తారనమాట యయాతి రాజ్యానికి. సో, ఈ విధంగా చూడొచ్చు మనం. అలాగే ఈ విధంగా పరువు తీయడం ఇంకొకళ్ళు గూడా జేశారు. దక్షుడు. దక్షయజ్ఞం సమయంలో దక్షుడు ఆ సభలోకి రాగానే అందరూ లేచి నిలబడ్డారనమాట. దక్షుడి యొక్క పదవిని గౌరవిస్తూ. ఇద్దరు లేవలేదు. బ్రహ్మ అలాగే శివుడు. దక్షుడు అనుకున్నాడనమాట. బ్రహ్మదేవుడంటే మా నాన్నగారు. మా నాన్నగారు లేవకపోయినా పర్వాలేదు. కానీ ఈ శివుడు నాకు అల్లుడు. అల్లుడయ్యుండి లేవడా? ఎంత గర్వం అని జెప్పి ఇకన తిట్టడం ప్రారంభిస్తారన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడున్న దేవతలందరికీ చెబుతూ ఉంటాడన్నమాట. ఈ శివుడెప్పుడు ఆహ్, శ్మశానాల్లో తిరుగుతుంటాడు. సరిగా బట్టలేసుకోడు. సరిగా స్నానం జేయడు. ఆహ్, బూడిదని పూసుకొనుంటాడు. అలాగే ఆయన కళ్ళు జూసారా? కోతి కళ్ళులా ఉంటాయి. మా అమ్మాయి సతీదేవి యొక్క కళ్ళు జింక కళ్ళు. అటువంటి వాడికి మా అమ్మాయినిచ్చి పెళ్లి జేశాను. ఈ విధంగా పరువు తీస్తుంటాడన్నమాట. శివుడు ఒక్క మాట గూడా మాట్లాడడు. ఒక్క మాట గూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. దేనికోసం? ధ్యానాన్ని విచ్ఛిన్నం ఆయన భగవంతుడితోటి మీద ధ్యానంలో ఉన్నారు. అనవసరంగా ఈ దక్షుడితోటి గొడవ పెట్టుకుంటే ఆ ధ్యానం పోతుంది. అందుకని జెప్పి ఆయన దానికోసం అని జెప్పి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అలాగే మోసం జేయటం. దితి, ఇంద్రుడు ఇది గూడా శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో వస్తుంది. దితి, అదితి ఇద్దరు అక్కా చెల్లెళ్ళన్నమాట. అదితి యొక్క కూతుర్లందరూ దేవతలు. దితి పుత్రులు దైత్యులు. అందులో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడున్నారు. భగవంతుడు వరాహ అవతారం ద్వారా హిరణ్యాక్షుడిని, అలాగే నరసింహస్వామి అవతారం ద్వారా హిరణ్యకశిపుడిని చంపారు. అలా చంపగానే దితికి కోపమొచ్చిందన్నమాట. భగవంతుని మీద కోప్పడలేదు. భగవంతుడు అందరికీ సమానమే. ఆయన ఆహ్, ఈ సృష్టి ఎలా వెళ్ళాలో దాని గురించి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇంద్రుడి మీద కోపమొచ్చింది ఆమెకి. ఇంద్రుడి వల్లే ఇంద్రుడే వెళ్లి జెప్పి భగవంతుడిని రప్పించి, మా పిల్లల్ని చంపించారు అని చెప్పి ఇంద్రుడి మీద కోపంతోటి వాళ్ళ భర్తకు బాగా సేవ చేస్తుంది కశ్యప మునికి. కశ్యప ముని ఆ సేవతోటి బాగా ఉండి "ఏం గావాలి నీకంటే, నాకొక పుత్రుడినివ్వు. ఆ పుత్రుడు ఇంద్రుడిని చంపాలి" అని జెప్తే. కశ్యప ముని బాధపడతాడు. అయ్యో! ఏమిటి ఈ విధమైన వరం అని జెప్పి సరే అని ఇస్తారు. పుంసావన వ్రతం జేసి, ఆ వ్రతం చేస్తున్న సమయంలో ఇంద్రుడొస్తాడు మోసం జేయటానికి ఆమెని. ఇద్దరు ఇద్దరే అన్నమాట. ఈ తిథి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంద్రుడు గూడా. ఇంద్రుడొచ్చి పిన్ని, పిన్ని నేను మీకు సేవ జేస్తానంటే, సరే చెయ్యి అంటుందన్నమాట. లోపల మాత్రం అనుకుంటూ ఉందన్నమాట. ఆహ్, చెయ్యి చెయ్యి వస్తాడు కొడుకొస్తాడు అప్పుడు చూస్తాడు నీ సంగతని. సరే అని జెప్పి ఇంద్రుడు సేవ జేస్తూ ఉంటాడు. ఆ పుంసావన వ్రతం జేసే సమయంలో ఆమె ఎప్పుడు ఏ తప్పు జేస్తుంది అని ఎదురు జూస్తూ ఉంటాడన్నమాట. అలా ఎదురు జూస్తూ ఉంటే ఒకసారి ఆమె భోజనం జేసిన తర్వాత రాత్రి పూట నోరు కడుక్కోకుండా పడుకుంటుంది. ఆ చిన్న లోపం జూసి వెంటనే ఆయన సిద్ధి ద్వారా చిన్న రూపం తీసుకొని దితి యొక్క గర్భంలోకెళ్ళి ఆ గర్భాన్ని 7 ముక్కలు జేస్తాడు. 7 ముక్కలు జేసి వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు. "ఇంద్ర మమ్మల్ని చంపగాకు, చంపగాకని." అరే! ఈళ్ళు ఏడుగురయ్యారని మళ్ళీ ఒక్కో ముక్కని 7 జేస్తే 49 మందవుతారు. 49 మందయ్యి ఇకన చివరికి 50 మంది బయటకొస్తారు. బయటకొచ్చినాక 49 మంది చెబుతారనమాట. మమ్మల్నెందుకు చంపుతున్నావు? మేము దేవతలమే అని. ఎందుకంటే దితి ఈ పుంసావన వ్రతం జేసేటప్పుడు విష్ణుమూర్తి పూజ జేయాలనమాట ప్రతిరోజు. ఆ విధంగా విష్ణుమూర్తి పూజ చేసి ఆమె గర్భంలో ఉన్న పిల్లలు గూడా దేవతల యొక్క లక్షణాలొచ్చినియి. అందుకే ఎవరైనా గర్భస్థులుగా ఉంటే వాళ్ళకి దేవాది దేవుడు శ్రీకృష్ణుడని మన పుస్తకం ఉంటుంది. 10వ స్కందం భాగవతం. అది ఇవ్వాలనమాట. వాళ్ళకి చదివించాలి. అది చదువుతూ ఉంటే లోపలున్న పిల్లవాడికి గూడా మంచి సంస్కారాలొస్తాయి. ఆ విధంగా ఇది చూడొచ్చు ఎలాగైతే ప్రతీకారం తీర్చుకోవటం దితి, ఇంద్రుడు. అలాగే నాభాగుడని 9వ స్కందంలో వస్తుంది. ఈ నాభాగుడు అంబరీష్ మహారాజు వాళ్ళ నాన్న. వేదిక సంస్కృతి ప్రకారం 5 సంవత్సరాల వయసులో గురుకులానికెళ్తారాళ్ళు. ఒక 20 సంవత్సరాలు గురువు దగ్గర చదివి, 25 సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికొచ్చి గృహస్థాశ్రమంలో చేరతారు. అయితే ఈ నాభాగుడు 25 సంవత్సరాలొచ్చినా సరే తిరిగి రాలేదు.
తిరిగి రాకపోతే గురుకులంలోనే ఉంటూ ఉన్నాడు ఇంకా ఎక్కువ రోజులు. వాళ్ళ అన్నదమ్ములు ఈ అబ్బాయి ఇంక రాడులే. ఈ అబ్బాయి పెళ్లి చేసుకోడు. ఆశ్రమంలో చేరిపోయాడు. సన్యాసి అయ్యేటట్టున్నాడని జెప్పి ఆస్తినంతా వాళ్ళు పంచేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నాభాగుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమానికెళ్తానని జెప్పి ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్తే వాళ్ళ అన్నాలు అడిగారనమాట. "అన్నలారా మన ఆస్తి ఉంది గదా! నా ఆస్తి ఏదంటే" వాళ్ళందరూ అయ్యో! ఇప్పుడు నాభాగుడికి గూడా ఇస్తే మన ఆస్తి తగ్గిపోతుందని జెప్పి వాళ్ళందరూ ఇదిగో తమ్ముడు నీ ఆస్తి మన నాన్నున్నారు గదా! మన నాన్నే నీ ఆస్తి అని జెప్పి ఇస్తారనమాట. ఈ నాభాగుడు వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, "నాన్న మా నాన్నలు నువ్వే నా ఆస్తి అని జెప్పారంటే" వాళ్ళ నాన్న చెబుతారు, "వాళ్ళు నిన్ను మోసం జేస్తన్నారు. సర్లే అక్కడ అంగీరస వంశం నుండి వచ్చిన వాళ్ళు యజ్ఞం జేస్తన్నారు. అక్కడికి వెళ్ళు. వాళ్ళు కొన్ని మంత్రాలు మర్చిపోతారు. ఆ మంత్రాలు నువ్వు చెప్పు. వాళ్ళ యజ్ఞం సఫలమవుతుంది. యజ్ఞం సఫలమైందంటే ఆ యజ్ఞానికి దగ్గర వచ్చిన ఈ బంగారం, వెండి ఇవన్నీ నీకిస్తారంటారు." ఈ నాభాగుడు సరే నాన్న అని జెప్పి వాళ్ళ దగ్గరికెళ్తారు. ఆడికెళ్ళి ఆ యజ్ఞం దగ్గరికెళ్ళి అక్కడ కూర్చొనుంటారు. ఒకరోజు వాళ్ళు మంత్రాలు మర్చిపోతారు. ఆ యజ్ఞం జేసేవాళ్ళు. ఈ నాభాగుడు చెబుతారనమాట. ఇవి మంత్రాలనగానే వాళ్ళందరూ బాగా సంతోషపడతారు. హమ్మయ్య! మన యజ్ఞం పూర్తవ్వటానికి సహాయం జేశాడు ఈయనని జెప్పి, ఈడున్న బంగారం, వెండి ఇవన్నీ నువ్వు తీసుకో అని జెప్పి వాళ్ళెళ్ళిపోతారు. ఈయన ఒక పెద్ద ఒక ధోతీలో ఇవన్నీ యేసుకొని కట్టుకుంటూ ఉంటే శివుడొస్తారనమాట అక్కడికి. శివుడు వచ్చి ఇదంతా నాదంటారు. ఈ నాభాగుడు చెబుతారు, "మా నాన్న నాకు దొరుకుతుందని జెప్పారు. అలాగే బ్రాహ్మణులు గూడా నాదని జెప్పారు." అంటే, "లేదు లేదు ఇది నాదే" అంటారు శివుడు. అంటే, సరే మా నాన్నని అడిగొస్తానని జెప్పి వాళ్ళ నాన్నని అడుగుతారు. "నాన్న నువ్వు జెప్పావు ఆడ యజ్ఞంలో ఉన్న ఆస్తంతా నాకు సంపదంతా నాదని. మరిప్పుడు శివుడొచ్చారు ఆయనదంటున్నారంటే" వాళ్ళ నాన్న చెబుతారు, "ఆ! నిజమేనయ్యా అది శివుడిదే" అంటారు. ఈ నాభాగుడు వాళ్ళ నాన్నతో గొడవ పడరనమాట. "నువ్వు ముందు ఇలా ఏం చెప్పావు, ఇప్పుడు ఇలా చెబుతున్నావు" అని ఏమి అనకుండా వాళ్ళ శివుడి దగ్గరికెళ్ళి, "సరే అండి మా నాన్న జెప్పారు. ఇదంతా మీదేనంట తీసుకోండి" అని జెప్పి బయలుదేరబోతుంటే శివుడు ఆపుతారనమాట. "లేదు లేదు నిన్ను టెస్ట్ జేస్తున్నాను. నువ్వే తీసుకో ఇవన్నీ. నీకింకా దివ్య జ్ఞానం గూడా ఇస్తానని" జెప్పి ఈ విధంగా ఇస్తారనమాట. ఈ విధంగా నాభాగుడిని వాళ్ళ అన్నదమ్ములు మోసం జేసినా సరే, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేదు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఆయనకి బతకడానికి సంపాదించుకున్నాడు వేరే విధంగా. దేనికోసం? ఆయనకి సత్యం పాటించాలనే ఉద్దేశ్యంతోటి. అలాగే శాపగ్రస్తులవ్వడం. శాపగ్రస్తులవ్వటం దీనికి చూడొచ్చు. కచుడు, దేవయాని. ఎలాగైతే దేవయాని శుక్రాచార్యుడి కూతురు ఇందాక గూడా చూసాం మనం. కచుడు బృహస్పతి యొక్క కొడుకు. శుక్రాచార్యుడికి ఒక విద్య ఉంటుందన్నమాట. ఆ విద్య ఏందంటే మృత సంజీవని. యుద్ధంలో ఎవరైనా చనిపోయారు అనుకున్న అసురులు వాళ్ళందరిని ఈ మంత్రం చదివి బతికిస్తాడు. బృహస్పతి వాళ్ళ అబ్బాయికి చెబుతారు కచుడికి, నువ్వెళ్ళి శుక్రాచార్యుడి దగ్గర ఇది నేర్చుకొని రా" అని. శుక్రాచార్యుడు ఈ కచుడు శుక్రాచార్యుడి యొక్క ఆశ్రమంకొస్తాడు. శుక్రాచార్యుడికి సేవ చేస్తూ ఆయన దగ్గర ఈ మృత సంజీవిని మంత్రం నేర్చుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఈ శుక్రాచార్యుడి కూతురు ఆహ్, ఈ కచుడికి నేను నిన్ను వివాహం చేసుకుంటానంటుంది. కచుడు చెబుతారు, "అయ్యయ్యో! అలా ఎలాగా నువ్వు మా గురువుగారి కూతురివి. నేను అలా ఎలా పెళ్లి చేసుకుంటానని" జెప్పి ఆయన తిరస్కరిస్తాడు. తిరస్కరించగానే ఇక దేవయాని శాపం పెడుతుంది. "నువ్వు మృత సంజీవని మంత్రం నేర్చుకోవడానికొచ్చావు కానీ అది నీకు ఉపయోగపడదని" శాపం పెడుతుంది. శాపం పెడితే ఈ కచుడు గూడా శాపం పెడతాడనమాట. "నువ్వు బ్రాహ్మణురాలివి కానీ నీకు బ్రాహ్మణుడు భర్తగా దొరకడు." సో, ఇదే ఆమె యయాతికి చెబుతుంది. యయాతి ఎప్పుడైతే ఆమెని బావి నుండి బయటకు తీస్తారో దేవయాని చెబుతుందనమాట. "మీరే నన్ను పెళ్లి చేసుకోండంటే" నేను క్షత్రియుడిని, నువ్వు బ్రాహ్మణురాలివి నిన్నెలా పెళ్లి చేసుకుంటానంటే, ఆమె చెబుతుందనమాట. లేదు లేదు కసుడు నాకెప్పుడో శాపం పెట్టున్నాడు. నాకు బ్రాహ్మణుడు భర్తగా దొరకడని. కాబట్టి మీరే చేసుకోండని. ఈ విధంగా చూడొచ్చు మనం. ఈ కచుడు, దేవయాని ప్రతీకారం అనమాట. నాకు శాపం పెడతావా? నేను గూడా శాపం పెడతాను ఈ విధంగా. అలాగే గరుడ సౌబరి ముని. సౌబరి ముని అనే ఒక ముని యమునా నదిలో కూర్చొని శా జ ఆయన ధ్యానం చేసుకునేవాడనమాట. అష్టాంగ యోగం చేస్తున్నాడు. మంచి పెద్ద యోగి. వాళ్ళకి ఈ సిద్ధులన్నీ ఉంటాయి.
మనం అప్పుడప్పుడు పందాలు పెట్టుకుంటాం స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఎవరు ఎక్కువ సేపు లోపలుంటారో అని. ఎవరు లేట్‌గా లేస్తే వాళ్ళు గెలిచినట్టు. 2, 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము. కానీ ఆయన సంవత్సరాల తరపాటు యమునా నది నీళ్ళలో కూర్చొని భగవంతుడి మీద ధ్యానం చేసేవాడు. ఆయన ఆ విధంగా ధ్యానం చేస్తుంటే ఒకసారి అక్కడున్న చేపలన్నీ కలవరపాటుతో ఉంటే చూసి అడుగుతాడు. ఏమైందంటే గరుడ వచ్చి మమ్మల్ని తింటున్నారని. గరుత్మంతుడికి తినొచ్చు. ఆయన శరీరం అలాంటిదన్నమాట. ఆయన పక్షి శరీరం గాబట్టి పక్షులు, చేపలు, పాములు ఇవన్నీ తినొచ్చు. అయితే సౌభరముని గరుత్మంతుడి యొక్క పదవి తెలిసి గూడా ఆయన విష్ణుమూర్తికి యొక్క వాహనం అని తెలిసి గూడా శాపం పెడతాడన్నమాట. నువ్వు మళ్ళీ ఈ యమునా నదికి రాకూడదని. గరుడ కావాలంటే తిరిగి శాపం పెట్టొచ్చు సౌభరమునికి. కానీ ఆయన పెట్టలేదన్నమాట. గౌరవం యోగి పెద్ద యోగి సర్లే అని ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు యమునా నదికి. కానీ వైష్ణవ అపరాధమైంది. ఆ వైష్ణవ అపరాధం కారణంగా ఏ చేపల యొక్క రక్షణ కోసమైతే ఆ సౌభరముని శాపం పెట్టాడో, అవే చేపలు ఒక ఆడ చేప, ఒక మగ చేప సంభోగించుకుంటుంటే ఆయన చూస్తాడనమాట. చూసి ఆయన మనసు చెలించిపోతుంది. ఆ నీళ్ళలో నుండి బయటకొస్తాడు. బయటకొచ్చి మాంధాత అనే రాజు దగ్గరికెళ్ళి ఆయన్నడుగుతాడు. మీ అమ్మాయిల్లో ఎవరినన్నా నాకిచ్చి పెళ్లి చేయండని. ఆ మాంధాత రాజు భయపడతాడు. ఈయనేంది? ఈ అవతారమేంది? ఈ గొడ్డమేంది? ముసలితనం. ఆహ్, మా అమ్మాయిని ఎలా ఇచ్చి చేస్తానని నో అని చెబితే గూడా శాపం పెడతాడేమో అని భయంతోటి సర్లే నీకు వాళ్ళు గనక ఎవరన్నా నచ్చితే వాళ్ళు జేసుకోవచ్చని చెబుతారు. ఈ సౌభరమునికి అర్థమవుతుంది. ఈయన నా రూపం జూసి తటపటాయిస్తున్నాడని జెప్పి ఆయన యోగ సిద్ధితోటి యవ్వన రూపం తీసుకొని వచ్చి అంతఃపురంలోకెళ్ళగానే 50 మంది కూతుర్లుంటారు మాంధాతకి. అందరూ మేము పెళ్లి జేసుకుంటాం, మేము పెళ్లి జేసుకుంటాం అని పెళ్లి జేసుకుంటారు ఆయన్ని. అలా ఎంతోమంది పిల్లలు పుట్టి, తర్వాత అయ్యో! నేనెక్కడో యమునా నదిలో కూర్చొని ఆహ్, ధ్యానం జేసుకుంటున్నోడిని ఈ ఇంతమంది భార్యలేంది, ఈ పిల్లలేంది అని తర్వాత ఆయన బాధపడి మళ్ళీ తిరిగెళ్ళిపోతారనమాట. ఈ విధంగా మనం చూడొచ్చు. గరుత్మంతుడికి శాపం పెట్టినా సరే, గరుత్మంతుడు ప్రతీకారం తీర్చుకోలేదు. అలాగే నిర్లక్ష్యం జేయటం. ద్రోణుడు, ద్రౌపదుడు మనమందరం చదివాం. మహాభారత్ మహాభారతంలో వాళ్ళిద్దరూ ఒకే స్కూల్ మేట్సు. ఆ టైంలో ద్రౌపదుడు చెబుతాడు నేను నీకు సగం రాజ్యం ఇస్తానని. తర్వాత వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళెళ్ళిపోతారు. ద్రౌపదుడు పెద్ద రాజవుతాడు. ద్రోణుడు పేద బ్రాహ్మణుడవుతాడు. పిల్లవాడికి పాలివ్వడానికి గూడా లేక ఆవుని అడుగుదామని జెప్పి ద్రౌపదుడి దగ్గరికెళ్తే ద్రౌపదుడు నిర్లక్ష్యం జేస్తాడన్నమాట. పట్టించుకోడసల ద్రోణుడొచ్చాడని. కానీ ద్రోణుడు వదిలేయలేదు. ప్రతీకారం తీర్చుకోవాలని జెప్పి పాండవులకి ఈ అస్త్ర-శస్త్ర ఈ విద్యలన్నీ నేర్పి, వాళ్ళ చేత ద్రౌపదుడిని మళ్ళీ పట్టుకొచ్చి, ఆయన మీద ప్రతీకారం తీర్చుకొని సగం రాజ్యం తీర్చుకుంటాడు. అలాగే మనం కౌసల్యాదేవి, సునీతి వీళ్ళందరిని గూడా భర్త నిర్లక్ష్యం జేశారు. కానీ వాళ్ళు ధర్మం ప్రకారం ధర్మంతోటి ఉండాలని జెప్పి వాళ్ళు ప్రతీకారం తీర్చుకోకుండా అలాగే ఉన్నారనమాట. అలాగే చంపబడడం చూడొచ్చు మనం 'కార్తవీర్యార్జున' పరశురాముడి వాళ్ళ యొక్క నాన్న జమదగ్ని. ఆయన దగ్గర ఈ ఆవు ఉంటే కామధేనువు దాన్ని తీసుకెళ్తాడు బలవంతంగా కార్తవీర్యార్జున. ఆయన తీసుకెళ్ళాడని జెప్పి పరశురాముడెళ్లి చంపుతారు వాళ్ళని. కార్తవీర్యార్జున్ని. మరి కార్తవీర్యార్జున కొడుకులు వాళ్ళు సహించినట్లయితే సరిపోయేది. వాళ్ళు సహించలేదు. పరశురాముడు లేని సమయంలో వచ్చి జమదగ్నిని చంపుతారాళ్ళు. జమదగ్నిని చంపారు గదా! అని ఈయన సహించలేదు. ఈయన ప్రతీకారం. ఈయన గూడా తిరిగి వెళ్లి ఆహ్, వాళ్ళ కార్తవీర్య, అర్జునుడి యొక్క కొడుకులందరిని చంపేస్తారు. ఈ విధంగా కానీ మనం చూడొచ్చు అశ్వత్థామ ద్రౌపది యొక్క ఉప పాండవులు ఐదుగురిని వాళ్ళు నిద్రపోతూ ఉంటే నిద్రలోనే చంపేస్తాడనమాట. నిద్రలో చంపటమే గాకుండా ఉత్తర యొక్క గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజుని గూడా చంపాలని జెప్పి బ్రహ్మాస్త్రాన్ని వదిలితే కృష్ణుడు ఆమె గర్భంలో ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని కాపాడుతారు. కాపాడినందుకే ఆయన పరీక్షిత్ మహారాజు లోపలే జూస్తారనమాట. లోపలే జూసి ఎవరాయన నీలమేఘశ్యాముడు, కుండలాలు, కిరీటాలు పెట్టుకొనున్నాడు. అలాగే పసుపు పచ్చటి ధోతి గట్టుకొనున్నారు. ఎవరాయన అని బయటకొచ్చినాక ఎతుకుతూ ఉంటాడు. అందుకే ఆయనకి పరీక్షిత్ అని పేరు పెట్టారు.
ఇంత జేసినా సరే అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకొనొస్తాడనమాట. మన పిల్లల్ని చంపింది వీడే, ఐదుగురిని నిద్రలో చంపాడు. పరీక్షిత్ మహారాజును గూడా చంపడానికి ప్రయత్నం జేశాడు అని తీసుకొస్తే ద్రౌపదీదేవి క్షమించని చెబుతుందనమాట. ఆయన బ్రాహ్మణుడు. ఆయన మీ గురువు గారి కొడుకు. నాకు తెలిసి ఎంత బాధుందో నా ఐదుగురు పిల్లలు చనిపోతే. ఇదే బాధ కృపీకి దొరకగూడదు. ఈ విధంగా ద్రౌపది సహిస్తుందనమాట. ప్రతీకారం తీర్చుకోదు. సో, ఈ విధంగా మనం గొప్పవాళ్ళు ఎలా క్షమిస్తారో చూసామిక్కడ. శివుడు అందరి ముందు పరువు తీశాడు శివుడిని. కోతి కళ్ళు అవి ఇవి అని దక్షుడు. అయినా సరే సహించాడు. నాభాగుడిని వాళ్ళ అన్నలు మోసం చేశారు. ఆస్తులన్నీ వాళ్ళే తీసుకున్నారు. అయినా సరే ఆయన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేదు. సౌభరముని శాపం పెట్టాడు గరుడుకి. అయినా గరుడుడు సహించాడు. సునీతి, కౌసల్య వీళ్ళందరూ నిర్లక్ష్యానికి గురయ్యారు భర్త నుండి. వాళ్ళు సహించారు. అలాగే అశ్వత్థామ వాళ్ళ సొంత కొడుకులు ఐదుగురిని చంపినా సరే ద్రౌపది సహించిందనమాట. ప్రతీకారం తీర్చుకోలేదు. సో, ఈ విధంగా మనం చూడొచ్చు. సహనం ద్వారా వచ్చిన పరిణామం వేరు. అలాగే ప్రతీకారం తీర్చుకుంటే వచ్చే పరిణామం వేరు. ఈ 5 వృత్తాంతాల ద్వారా మనం చూసాము. ఇది చూడొచ్చు మనం ఇక్కడ. ఆహ్, ఓకే. మీకు ప్రశ్న. ఇక్కడ పడుకొనున్న వ్యక్తి ఎవరు? అశ్వత్థామ ప్రభుజీ. అశ్వత్థామ. అక్కడున్న స్త్రీ? ద్రౌపది. ఈ కృష్ణుడు పక్కన ఈ ఉన్న వ్యక్తి? భీముడు. భీముడు. భీముడేమో చంపాల్సిందే అంటున్నాడు. ద్రౌపదేమో వద్దు వద్దు చంపొద్దంటుంది. అందుకని చెప్పి అర్జునుడిని కృష్ణుడు చెబుతారనమాట. చంపు, అలాగే చంపకూడదు. అంటే అవమానించు. అవమానించటం కూడా చంపటమే కిందొస్తుంది. అందుకే అశ్వత్థామ తల మీద ఒక మణి ఉంటుంది. ఆ మణిని తీసేస్తారనమాట. తీసేసి ఆ విధంగా అవమానిస్తారు. ఓకే. వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు. ద్రౌపది. చెప్పండి ఎవరెవరు సహించారో? 5గురు. ద్రౌపది సహించింది, సునీతి సహించింది, నాభాగుడు, గరుడ, శివుడు సహించిండు. శివుడు. వీళ్ళ 5గురు. శివుడిని పరువు పోయినా సరే సహించాడు. గరుడుడికి శాపం పెట్టినా సహించాడు. సునీతిని నిర్లక్ష్యం చేసినా సహించింది. ఇంకా ద్రౌపది కొడుకుల్ని చంపినా సహించింది. నాభాగుడు ఏం చేస్తే సహించాడు? ఆస్తులు తీసుకున్న వాళ్ళ అన్నలు అన్నదమ్ముల ఆస్తులు తీసుకుంటే కూడా సహించడే. మోసం చేసినా సరే సహించాడు. మరి సహించంది ఎవరు? ప్రతీకారం తీర్చుకున్నది దేవయాని. దేవయాని తీసుకున్నది. రాజ్యం శర్మిష్ఠ నన్ను నా పరువు తీస్తుందా అని చెప్పి ప్రతీకారం తీర్చుకుంది. ఆమెని దాచి ద్రోణాచార్యుడు ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రౌపదుడి మీద. ఒకరు ఇది మన కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు కొడుకులు ప్రతీకారం తీర్చుకున్నారు జమదగ్నిని చంపి. అది ఇంకా 2 ఉన్నారు. శాపం పెట్టింది ఎవరు ఒకరికొకరు? శృంగి పరీక్షిత్తుకు శాపం పెట్టిండు. దేవయాని కచుడు. శృంగి కూడా పెట్టాడు. అది కూడా కరెక్ట్. కానీ పరీక్షిత్ మహారాజు ప్రతీకారం తీర్చుకోలేడు. అదే. సో ఈ విధంగా వీళ్ళందరూ గొప్ప వాళ్ళు. పరీక్షిత్ మహారాజు, శివుడు, గరుడ వీళ్ళందరూ. కానీ మనం చిన్న చిన్న వాళ్ళం. ఎక్కడో బొంబాయిలోనో, ఆంధ్రప్రదేశ్‌లోనో సినిమాలు, టీవీలు చూసుకుంటూ మనకి కోపాలు రాకుండా, తాపాలు రాకుండా ఉండాలంటే ఎట్లా కుదిరిద్ది అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడన్నా సినిమా చూసామనుకోండి, యాక్షన్ సినిమాలు, మనలో కూడా
ఈ రక్తం మరుగుద్దనమాట. పగ, పగ, ప్రతీకారం అని. సో, అటువంటి మన జీవితాల్లో ఎలా జేయాలంటే, మనం గూడా ప్రతీకారం తీర్చుకోవాలా. నువ్వు, నువ్వంటే నువ్వు, నేనంటే నేనిట్లా, లేకపోతే ఏం చేయాలి అనే దాని గురించి ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవాలా. వాళ్ళు నాకు శాపం పెడితే నేను శాపం పెడతాను. నన్ను నిర్లక్ష్యం చేస్తే నేను నిర్లక్ష్యం చేస్తాను. నన్ను కొడితే నేను కొడతాను. ఈ విధంగా మనం చేయాలంటే దానికి చూడొచ్చు. ఒకవేళ వ్యక్తిగత వ్యవహారాల్లో మనల్ని ఎవరన్నా నిందించారనుకోండి. ఎవరైనా నిర్లక్ష్యం చేశారు మనల్ని వ్యక్తిగతంగా. లేకపోతే ఎవరైనా శాపం పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో సహించడమే మంచిదన్నమాట. నేను చేస్తున్నానని చెప్పట్లేదు. నాకు చాలా కష్టం ఇది చేయాలంటే. కాకపోతే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట మనం. ఎలాగైతే ఈ జైపూర్ యాత్ర నుండి వస్తున్నాం. వస్తూ ఉంటే రైలులో ఒకాయన జైపూర్ నుండి మథురాకి రైలు తీసుకుంటే మా కింద లగేజ్ పెట్టాడు. మొత్తం లగేజి. అక్కడున్న వాళ్ళని అడిగాను ఎవరిది ఎవరిదంటే ఎవరు మాది కాదన్నారని చెప్పి బయటకి తీశాను. అవతల కంపార్ట్మెంట్ నుండి ఒకాయన వచ్చాడనమాట. "ఏయ్! నాది బయటకి తీస్తావా? లోపల పెట్టు మళ్ళీ" అని నా చేత లోపల పెట్టిచ్చాడు. సో, లోపలైతే పెట్టాను గానీ, మనసులో కోపం అన్నమాట. విపరీతమైన కోపం. నా ఇది ఆయనది బెర్త్ కాదు. అయినా సరే ఇక్కడ ఆహ్, ఈడ పెట్టుకుంటున్నాడు. ఇంకా నా మీద అరిసి నా చేత పెట్టిచ్చాడు ఎనక్కి అని జెప్పి, లోపల కోపంతోటి రగిలిపోయాను. ఏదో ఒకటి జేయాలి ఈయన్ని అనుకున్నా గానీ, ఏం జేస్తాం? ఏం చేయలేక వచ్చేసాము. సో, అదే విధంగా ఆహ్, అటువంటి వ్యక్తిగత వ్యవహారాల్లో ఎందుకంటే నన్ను అవమానించాడు అనే కోపం అన్నమాట. అటువంటి వ్యక్తిగత వ్యవహారాల్లో ఒకవేళ మనకి అవమానాలొచ్చినా, ఇలాంటివొచ్చినా సహించటమే మంచిది. ఆహ్, కానీ భగవంతుడికి గాని, ఇతర భక్తులకు గాని ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే ఆ సమయంలో సహించకూడదు మనం. ఎలాగైతే సతీదేవి ఆమెని అవమానిస్తే సహించింది గానీ, శివుడిని అవమానిస్తే సహించలేకపోయింది. సో, ఆ విధంగా మనం భగవంతుడిని, భక్తులకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రం సహించకూడదు. తాం తితిక్షస్వ మనకు పర్సనల్‌గా వచ్చిన వాటిని మాత్రం ఎంత వీలైతే అంత సహిస్తేనే మంచిది. ఎలాగైతే ఆహ్, సుఖదేవ గోస్వామి చెబుతారనమాట. సుఖదేవ గోస్వామి జనకుడి దగ్గరికెళ్తారు. జనకుడిని అడుగుతారాయన. ఎలాగండి మీరు ఆహ్, ఇంత రాజ్య పరిపాలన చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయినా సరే మిమ్మల్ని కర్మయోగి అంటారు. ఒక పక్క ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇంకో పక్క కర్మయోగం ఎలా కుదిరిద్దంటే, జనకుడు ఆయనకి ఒక ఆహ్, నూనె తెస్తారనమాట. నూనె పాత్రిచ్చి, ఆ నూనెను పూర్తిగా నింపుతారు. నువ్వు నూనెని కిందకి పోకుండా తీసుకురావాలి. కిందకి పోగొడితే నీకు శిక్ష పడుతుంది. ఆ విధంగా చెప్పి పంపిస్తాడు. ఇలా మిథిల అంతా తిరిగి రమ్మంటారనమాట. ఆ విధంగా తిరిగొస్తానికి వెళ్తాడు సుఖదేవ్ గోస్వామి. అదే సమయంలో ఆ జనకుడు ఈయనకి చెప్పకుండా మధ్యలో చాలా మందిరిని పెడతారనమాట. కొంతమంది ఈయన్ని చూసి నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఈయన్ని అవమానిస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తుంటారు. అయినా సరే సుఖదేవ్ గోస్వామి అది తీసుకొనొస్తాడనమాట. ఒక్క చుక్క కూడా నూనె పోకుండా తిరిగొస్తే జనకుడు అడుగుతాడనమాట. "నీకు మధ్యలో చాలామంది నిన్ను అవమానించుంటారు" అంటే, "నన్నా? నాకెవరు కనపడలేదే" అంటారు. "లేదు లేదు చాలామందిని నేను ఇలా దారిలో పెట్టానంటే" "ఏమో ఉండుండొచ్చు. కానీ నా ఏకాగ్రత అంతా ఇందులో నుండి నూనె పోకూడదు. దాని మీద ఉండటం వల్ల దృష్టి ఎవరు నన్ను తిడుతున్నారు, ఎవరు నన్ను ఏ నవ్వుతున్నారు నేను పట్టించుకోలేదంటారనమాట. అప్పుడు జనకుడు చెబుతారనమాట. నేను గూడా అలాగే ఆహ్, భయం ఈ ఈ జన్మ మృత్యు జరావ్యాధి కొంచెం అటు ఇటు వెళ్ళినా, ఈ జన్మ మృత్యు జరావ్యాధి వస్తుందన్న భయంతోటి ఇక్ ఎన్నో రకాలున్న ఈ పనులన్నీ చేస్తున్నా సరే, నా దృష్టంతా ఈ భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలని భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలని అని చెబుతారనమాట. ఈ విధంగా మనం చూడొచ్చు. ఆహ్, ఒకవేళ ఎక్కడన్నా మీరు ఒక హాల్‌లో ఉన్నారనుకోండి. హాల్‌కి 3 ద్వారాలున్నాయి.
సడెన్‌గా నిప్పు అంటుకుంది. అన్ని ద్వారాల దగ్గర నిప్పుంది. ఎళ్ళలేరు. ద్వారాల నుండి బయటికెళ్ళలేరు. కానీ పైన ఒక ద్వారం ఉంది. దానికి దగ్గర ఒక నిచ్చెన గూడా ఉంది. దాని నుండి బయటికెళ్ళొచ్చు. సో, మీరెక్కుతున్నారు. ఆ నిచ్చెనెక్కుతున్నారు. ఆ నిచ్చెనెక్కుతుంటే ఎనకాల ఎవరో మిమ్మల్ని తిట్టారు. వెనక్కి తిరిగి నన్ను తిడతావా అని వాళ్ళతో గొడవ పడుతున్నారనుకోండి. మిగతా వాళ్ళందరూ నువ్వు కిందకొచ్చి గొడవ పడు లేకపోతే బయటికెళ్ళు. అంటే మనం ఎవరం కిందకి రాము వెనక్కి. ఎందుకంటే కిందకెళ్ళడం అంటే చచ్చిపోవడమే. ఆల్రెడీ మంట ఉంది చుట్టూతా. అటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా తిట్టినా గాని, ఎవరన్నా ఏం చేసినా గాని పట్టించుకోము. తొందరగా బయటపడాలి ముందు. అదే పరిస్థితిలో మనం ఉండాలన్నమాట. ఈ భౌతిక జగత్తులో ఉన్నాం. చుట్టూతా సంసార దావానల. ఈ సంసారం అనే దావానలం లాంటిది. చుట్టూతా మంటుంది. ఈ మంట నుండి బయటకు పడాల్సిన పరిస్థితుల్లో మనం, అయ్యో! నేను వాడు తిట్టారు నన్ను, ఆమె ఇలా అంది, ఈమె ఇలా చేసింది, ఇయన్నీ పట్టించుకుంటే కుదరదన్నమాట. మనం ఏకాగ్రత అంతా దీని నుండి ఎలా బయటపడాలని ఉండాలే గాని, ఇక్కడ ఎవరేం చేస్తున్నారు, నిచ్చెన మీద ఉన్నాం. తొందరగా బయటికెళ్ళాలి అంతే గాని, ఆ నిచ్చెన మీద ఉన్నప్పుడు కిందోళ్ళు నన్ను ఇదన్నారు, ఇదన్నారు అయన్నీ పట్టించుకోకూడదు. ఒకవేళ మనకి గనక తప్పు గనక మన వైపు ఉంటే వెంటనే క్షమించమని అడగాలి. ఎలాగైతే ప్రభు ఒక డివోటీ, ఒక భక్తుడు వాళ్ళ ఇంట్లో నుండి బయటకొస్తున్నాడు మెయిన్ రోడ్ మీదకి. మెయిన్ రోడ్ మీద స్పీడ్‌గా కార్‌లెళ్తున్నాయి. ఈయన నిదానంగా రావాలి. ఎందుకంటే ఇంట్లో నుండి మెయిన్ రోడ్ మీదకొస్తున్నాడు కాబట్టి. అలా గాకుండా నిదానంగా కాకుండా కొంచెం ఫాస్ట్‌గా వచ్చాడు. మెయిన్ రోడ్ మీద ఆల్రెడీ ఒక కార్ ఎళ్తుంది. ఈ 2 కార్లు ఆల్‌మోస్ట్ గుద్దుకోబోయినాయి. కొంచెం తేడాతోటెళ్ళినాయి. అవతల ఎళ్తున్న వ్యక్తి తిట్టాడనమాట. "ఏయ్! కళ్ళు లేవా? గుడ్డోడివా? చూసి నడపాలని తెలీదు" అని. ఈయనది తప్పు. ఈ భక్తుడిదే తప్పు. ఎందుకంటే నిదానంగా ఎళ్ళాల్సింది ఇంట్లో నుండి మెయిన్ రోడ్ మీదకెళ్ళేటప్పుడు కొంచెం ఫాస్ట్‌గా ఎళ్ళాడు. వెంటనే 2 చేతులెత్తి తలకాయ దించుకొని దండం పెట్టాడనమాట తప్పయిందని. అలా దండం పెట్టి తలకాయ ఎత్తి చూస్తే అవతల వ్యక్తి లేడు. ఎళ్ళిపోయాడు ఆల్రెడీ. ఎందుకుంటాడు? ఒకసారి ఎవరన్నా నాదే తప్పని జెప్పి ఒప్పుకుంటే అవతలోళ్ళేం గొడవ జేయరింక. వెంటనే వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే 2 చేతులు గలవాలి గొడవ జరగాలంటే. ఇవతల వ్యక్తి ఈయన చెయ్యి కలపడానికి రెడీగా లేడు. అవతల వ్యక్తి రెడీగున్నా సరే కుదరదనమాట. ఎలాగ ఒక భార్యాభర్తలిద్దరు గొడవ పడుతుంటే, ఓ సాధువు దగ్గరికెళ్తే ఆ సాధువు ఒక ద్రావకం ఇస్తాడనమాట. ఈ ద్రావకం మీ భార్య నిన్ను తిట్టేటప్పుడల్లా నోట్లో యేసుకొని ఉంచుకో. ఆమె శాంతం అయిపోయినాక దాన్ని మింగు అని. సరే అని జెప్పి తీసుకెళ్తాడు. వాళ్ళ భార్య తిట్టేటప్పుడల్లా నోట్లో యేసుకుంటాడనమాట దాన్ని. ఇంక ఈయన తిట్టలేడు నోట్లో అదుంది గాబట్టి. ఆమె శాంతం అయ్యి ఎళ్ళిపోయినాక దాన్ని మింగేవాడు. అలా 4, 5 సార్లు ఆ భార్య చూసిందనమాట. నేనెంత తిడుతున్నా ఈయనేం మాట్లాడట్లేదని, ఈయనతో గొడవ పడి గూడా ఉపయోగం లేదని జెప్పి, ఇక నా గొడవే మానేసిందనమాట. సో, ఆ విధంగా గొడవ జరగాలంటే 2 చేతులు దగ్గరకు రావాలి. అప్పుడే చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు దగ్గరకొస్తేనే చప్పట్లొచ్చేది. ఈ విధంగా ఎవరు సహించినా సరే, ఆ గొడవనేది ఉండదనమాట. ఒకవేళ మన తప్పుంటే తప్పకుండా క్షమించమని అడగాలి. మన తప్పు లేకపోయినా ఒక్కోసారి ఎవరన్నా పరువు తీసినా సరే, శపించినా, నిర్లక్ష్యం జేసినా, మన సొంత దాని కోసం వాటిని సహించాలి. కానీ భగవంతుడికి, ఇతర భక్తులకి అలా జేస్తే మాత్రం సహించకూడదు. దీన్ని మనం చూడాలి. ఈ కోపము, ప్రతీకార ఆలోచనలు ఇలాంటి వాటన్నిటిని ఎలా అధిగమించాలి? వీటన్నిటి గురించి మనం ఇంకో క్లాస్‌లో చూద్దాం. ఈరోజు మనం చూసిందేందంటే ఆహ్, గొప్ప వ్యక్తులు ఆహ్, సహనంతోటుంటారు. పరీక్షిత్ మహారాజు ఎలాగైతే ఈ శృంగికి తిరిగి శాపం పెట్టొచ్చు. కానీ ఆయన శాపం పెట్టలేదన్నమాట. తిరస్కృత, విప్రలబ్ధ, సప్తాక్షిప్త, హత ఈ 5 పరువు తీయటం, మోసం జేయటం, శాపగ్రస్తుడు, నిర్లక్ష్యం, చంపబడటం ఇటువంటి 5 సార్లులో దేవయాని, దితి, కచుడు, ద్రోణుడు, కార్తవీర్యార్జున కుమారులు ఈళ్ళందరూ ప్రతీకారం తీర్చుకున్నాడు. కానీ శివుడు, నాభాగుడు, గరుడ, సునీతి, ద్రౌపది వీళ్ళందరూ సహించారన్నమాట. మరి వీళ్ళు గొప్పవాళ్ళు. మన పరిస్థితులంటే మనం మన తప్పుంటే క్షమించమని అడగాలి ఎదుటి వ్యక్తిని. మన తప్పు లేకపోయినా ఒకవేళ మన సొంత వ్యవహారాల్లో అలాగైతే సహించడం మంచిదే. కానీ భగవంతుడికి, భక్తుడి వ్యవహారాల్లో అలా అయితే మాత్రం మనం చర్య తీసుకోవచ్చు.